పునరుద్ధరణ దశ దాటి ప్రగతి వైపు పరుగులు. అబ్బా నిజమా? ఏపీలో ఆర్ఆర్ఆర్. ఏంటి ఆర్ఆర్ఆర్? రీబిల్డ్, రెన్యూ, రైజ్ అంట. పునర్నిర్మాణం, పునరుద్ధరణ, పురోగతి. భలే రాసిస్తారా స్క్రిప్ట్లు మాత్రం. గవర్నర్ గారిని చూస్తే ఒకసారి బాధ అనిపించింది. ఇదే గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ అంటే తన ప్రభుత్వం, అంటే ఇది గవర్నర్ గారు నా ప్రభుత్వం అంటారు, ఏ గవర్నర్ గారు ఉన్నా ఏ రాష్ట్రమైనా, అద్భుతంగా ఉందని చెప్పి జగన్ గారి ప్రభుత్వం అద్భుతంగా ఉందని చెప్పి చెప్పినటువంటి నజీర్ గారి చేతే ఈరోజు మళ్ళీ స్క్రిప్ట్ రాసిచ్చి జగన్ గారి ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది ఇప్పుడు అద్భుతం అని చెప్పి చదివిస్తున్నటువంటి పరిస్థితి. ప్రగతి వైపు పరుగులు అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు? గవర్నర్ గారి చేత పచ్చి అబద్ధాలు ఆడిచ్చారు కదా. ప్రగతి వైపు పరుగులు అంటే 20 నెలల కాలంలో ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత దారుణంగా 3,25,000 కోట్లు అప్పు చేయటం, అంటే రోజుకు 500 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేయటం ప్రగతి వైపు పరుగుల. 99 పైసలకి ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఉరసాగాళ్ళకి, ఉల్ఫాగాళ్ళకి, తెలుగుదేశం పార్టీ బినామీలకి, బఫూన్లగాళ్ళకి అమ్మేయటం ప్రగతి వైపు పరుగుల. ఇదేనా ఆర్ అంటే? రీబిల్డ్, రైజ్ అంటే ఇదేనా? పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎకరం 100 కోట్లు 150 కోట్లకి అమ్ముతుంటే మనం 99 పైసలకి అమ్మేస్తుంటే ఇదేనా రైజ్ అంటే? ఇదేనా ప్రగతి వైపు పరుగులంటే? ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ రేటులో 8.2%తో దేశంలోనే అత్యధిక నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా చేయటమే ప్రగతి వైపు పరుగుల. ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకపోగా ప్రజల నెత్తిన 20,000 కోట్ల రూపాయల భారం ఈ 20 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీల భారం వేయటం ప్రగతి వైపు పరుగుల. మాజీ మంత్రుల ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబులతో దాడి చేసి చంపేయాలనేటటువంటి ప్రయత్నం చేయటం ప్రగతి వైపు పరుగులు వెళ్తున్నగా ఉందా? రోజుకొక అత్యాచారము, హత్యలు, దారి దోపిడీలు ఇలా జరుగుతుంటే ఇది ప్రగతి వైపు పరుగులు వెళ్తున్నట్టుగా అయిద్దా? ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తే సేఫ్గా తిరిగి వస్తారన్న గ్యారంటీ లేకపోవటం, 19 నెలలు అయింది నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఏదైతే 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటివరకు శవం దొరకలా. గొప్పగా ప్రగతి వైపు పరుగులు తెస్తున్నాయి మన రాష్ట్రం. భూపండలంలోనే ఉన్నామా మనం? ఎంత టెక్నాలజీ ఉన్నా ఇప్పటివరకు శవం దొరకలా. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు శవం. దర్జాగా జరుగుతున్నారు వాళ్ళు మాత్రం, అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళు. మాజీ మంత్రుల ఇళ్ల మీద 7 గంటల పాటు విధ్వంసం సృష్టిస్తే ప్రగతి వైపు పరుగులు తీసిద్దే రాష్ట్రం అన్న? జంగిల్ రాజు పరిపాలన అంటే ప్రగతి వైపు పరుగులు తీస్తే జంగిల్ రాజు పరిపాలన అంటారు దీన్ని? ఇక్కడ చట్టాలు పనిచేయవు, ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగంతో పని లేదు, తప్పుడు కేసులు, రోడ్డు మీద హత్యలు, నడి రోడ్డు మీద కిరాతంగా నరికి చంపుతారు. ప్రగతి వైపు పరుగులు తెస్తుందంట రాష్ట్రం. ఏంటి ఆ స్పీచ్ చూస్తే 63 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారంట. ఏది 66 లక్షల మంది ఉన్నట్లు 3 లక్షలు తగ్గితే ప్రగతి వైపు పరుగులా? చెప్పండి ఏంటి ప్రగతి వైపు పరుగులు? ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోయారా? ఉన్న ఉద్యోగాలు పీకేస్తే ప్రగతి వైపు పరుగులా? 99 రూపాయలకి మందు అమ్ముతూ కల్తీ సారా, నారావారి నాటు బ్రాండ్లు, మొలకా చెరువు, ఇబ్రహీంపట్నం బ్రాండ్లని విచ్చలవిడిగా గుడి వైన్స్, బడి వైన్స్, గుడి పక్కన బడి పక్కన ఏర్లై పారిస్తుంటే ప్రగతి వైపు పరుగులు అంటే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు? సిగ్గుండాలి మీకు చెప్పుకోవడానికి. విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని. 20 నెలల కాలంలో 70 ఏళ్ళు వెనక్కి తీసుకుని వెళ్ళారు రాష్ట్రాన్ని. మీరు చేసినటువంటి 20 నెలల కాల విధ్వంసం ఇంకా భవిష్యత్తులో కూడా ఎవడు చేయలేడు. అంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ప్రగతి వైపు పరుగులంట. ఇది ప్రగతి వైపు పరుగుల? సిగ్గుండాలి చెప్పుకోవడానికి. లడ్డూలో కల్తీ జరగకపోయినా జంతువుల కొవ్వు గొడ్డు కొవ్వు అని చెప్పి ఈ రాష్ట్రంలో మతాల మధ్య గొడవలు పెట్టేటటువంటి కార్యక్రమం ప్రగతి వైపు పరుగులంటే ఇదేనా? సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాపాల పుట్ట ఒక్కొక్కటి బద్దలవుతూ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు అంత నీచుడు, దుర్మార్గుడు ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరు. హెరిటేజ్ పాపాల పుట్ట కూడా ఒక్కొక్కటి అలానే బయటకు వస్తూ ఉంది. హెరిటేజ్ అనేది డైరెక్ట్గా సప్లై చేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇందాపూర్ డైరీ నుంచి సప్లై చేసిందనేది క్లియర్గా ఇక్కడ ఆధారాలతో సహా. ఎందుకంటే హెరిటేజ్కి 22 చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇది మహారాష్ట్ర అడ్రస్తో రిజిస్టర్ అయ్యి ఉంది.
మీరు చూస్తే అర్థమైంది. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి హెరిటేజ్ ఫుడ్స్ ఇన్ డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో అర్థమైంది. ఇదే ఇందాపూరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు సప్లైని ఆపేశారు. సో అప్పుడు వాళ్ళు సరఫరా చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఏదైతే హెరిటేజ్ నెయ్యిని ఇందాపూర్ నుంచి సప్లై చేశారు. హెరిటేజ్ వాళ్ళు డైరెక్ట్గా సప్లై చేయాలి. హెరిటేజ్కి ఏదైతే తిరుపతిని అనుకుని చంద్రగిరి దగ్గర కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది, కానీ అక్కడి నుంచి సప్లై చేయాలి. ఇందాపూర్ నుంచి సప్లై చేశారు. అది హెరిటేజ్ అని ఎవరికి తెలియకుండా. అదొక్కటే కాదు, అలానే హర్యానాలో ఉన్నటువంటి జై అంబే మా అగ్రో, హర్యానాలోని జై అంబే మా అగ్రో, ఇది కూడా హెరిటేజ్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దీని పేరుతో కూడా ఏదైతే 2016లో 2,25,000 కేజీలు సప్లై చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డైరెక్ట్గా కల్తీ అని అందరికీ తెలుసు కాబట్టి ఈ కల్తీ నెయ్యిని ఇందాపూర్ డైరీ నుంచి, అదేవిధంగా ఇక్కడ హర్యానాలోని ఎంబేమా అగ్రో నుంచి సప్లై చేశారు. ఏదైతే 2016 ఆ టైంలో మరి తక్కువ రేటుకే దాన్ని కూడా సప్లై చేయడం జరిగింది. మరి నాణ్యత లేనిదే కదా, కల్తీ అనే కదా. నేనైతే గొడ్డు కొవ్వు పంది కొవ్వు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు లాగా, ఆయనకంటే సిగ్గు సరం లేదు, ఇట్లాంటివి మాట్లాడతాడు కాబట్టి. అసలు ఈ అమ్మాయి ఆ అమ్మాయినట్టుగా ఈ హెరిటేజే ఆ ఇందాపూర్ అమ్మే ఈ హెరిటేజ్ అమ్మ. ఆ ఇందాపూర్ నుంచి హెరిటేజ్ ఎట్లయింది? ఎక్కడో ఉన్న మహారాష్ట్రలో ఉన్న ఇందాపూర్ అమ్మ ఇక్కడ హెరిటేజ్ అమ్మ రూపంలో ఎలా వచ్చింది? నాయన ఒక ఆయన ఉంటాడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, కానీ ఆయన ఉండేది మాదాపూర్, తెలంగాణలోని మాదాపూర్. ఆడేమో మాదాపూర్, ఏడేమో ఇందాపూర్. వాహ్, మొత్తం దొరికిపోతూ ఉన్నారు. మీ పాపాల పొట్ట ఎలా బయటకు వస్తుందో చూడండి. సో కల్తీ నెయ్యిని, హెరిటేజ్ కల్తీ నెయ్యిని ఇందాపూర్ డైరీ నుంచి, అదేవిధంగా హర్యానాలో ఉన్నటువంటి జై అంబేమా అగ్రో నుంచి సప్లై చేశారనేది క్లియర్. మళ్ళీ ఇప్పుడు ఇందాపూర్ డైరీ నుంచి మళ్ళీ హెరిటేజ్ నెయ్యిని సప్లై చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అనేది, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినాక అనేది కూడా మళ్ళీ స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఎంత మోసం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, దేవుడితో రాజకీయాలు ఆడుతూ ఉన్నాడు. ఇదేంటంటే ముందు ఇక్కడ కల్తీ అని చెప్పి జనాల మెదడులోకి విషయాన్ని ఎక్కించేయాలి. ఎందుకంటే తక్కువ రేట్లోకి తీసుకున్నారు కాబట్టి కల్తీ అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఇష్టం ఏంటంటే అడ్డగోలు రేటుకి హెరిటేజ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి సప్లై చేయాలి. ముందేమో అనఫిషియల్గా ఇందాపూరు, లేదంటే మాదాపూరు, ఇంకో బొందాపూర్ పేర్లతో, రేపు డైరెక్ట్గా హెరిటేజ్ పేరుతోనే సప్లై చేస్తారు. సో ఇది ఒక పెద్ద కుట్ర అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా.